గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహుకర్మ రిజిస్ట్రీతో పుట్టినప్పుడు వారికి ఈ కర్మ రిజిస్ట్రీ ఏ విధంగా వచ్చి ఉంటుంది అన్న అంశాలని మనము పరిశీలించబోతున్నాం. అంటే రాహుకర్మ రిజిస్ట్రీ ఏ విధంగా వస్తుంది, రాహు కర్మ ఎలా వస్తుంది అన్న అంశాన్ని మనం ఇక్కడ చెక్ చేయబోతున్నాము. రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు వారు ఎవరై ఉంటారంటే మనకు తెలిసి, ఒకటి పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారు, రెండు విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, మరియు మూడు శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారిని రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారుగా మనం నిర్ధారణ చేస్తాం. అంటే ఇక్కడ ఈ మూడిట్లో కూడాను రాశి పడిన నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని, లేదా లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉండాలి. ఈ మూడిట్లో మనం ఏదో ఒకటి అయినప్పుడు వీరు రాహుకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారుగా నిర్ధారణ చేస్తాం. అయితే ఈ రాహుకర్మ అనేది ఒకరి వంశంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది, దీంతో పాటు మనం జాతక అమరికను చూసినప్పుడు ఇది ఒక ఉదాహరణ చార్ట్. ఇందులో ఏ గ్రహాలు లేవు. ఇప్పుడు మనం ఏదో ఒక లగ్నాన్ని తీసుకుని చూద్దాము. లగ్నము ఉదాహరణకి సింహ లగ్నమే అనుకుందాము. లగ్నం సింహ లగ్నము. లగ్నంలో నుండి మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలాగా వాటి యొక్క గదుల యొక్క అంకెల్ని మనం చూపిస్తున్నాము. ఉదాహరణకి లగ్నంలోనే గురువు అనే గ్రహం ఉన్నప్పుడు, ఎందుకంటే రాహుకర్మను తెలియజేసే గ్రహం ఏదంటే గురువు. అలాగే రాహుకర్మను తెలియజేసే భావం ఏదంటే 9వ భావం. రాహుకర్మను తెలియజేసే రాశి గాని లగ్నం గాని ఏదంటే ధనుస్సు. ఈ 3 విషయాలు మనకు తెలియాలి. అంటే మొత్తం మీద 4 విషయాలు ఇక్కడ తెలిసాయి. ఏమిటంటే రాహుకర్మను తెలియజేసేవి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాల్లో రాశి పడిన నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉంటే వారికి ఇది గేట్ పాస్ అన్నమాట. అంటే వీరు రాహుకర్మకి అర్హులు అని. దాంతోపాటు గ్రహ జాతకాలను చూసినట్టే గ్రహం వచ్చి గురువు, రాహుకర్మను తెలియజేసే గ్రహం గురువు, భావం వచ్చి 9వ భావము, రాశి వచ్చి లేదా లగ్నం వచ్చి ధనుసు రాశి, ధనుసు లగ్నం. ఈ 4 అంశాలు ఒకరి జాతకంలో ఏ ఒక అంశం ఉన్నా గానీ వారు రాహుకర్మ రిజిస్ట్రీతో పుట్టిన వారుగా నిర్ధారణ చేస్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇక్కడ ఒకవేళ లగ్నములోనే 9వ భావాధిపతి వెళ్లి కూర్చోన్నా గాని, లగ్నములో 9వ భావాధిపతి వెళ్లి కూర్చున్నా గాని మరి రాహుకర్మ ఉన్నట్టే. సింహ లగ్నానికి 9వ భావాధిపతి ఎవరు? మేషము, కుజుడు అధిపతి. కుజుడు లగ్నంలో ఉన్నారు. లేదా లగ్నాధిపతి సూర్యుడు వెళ్లి 9వ భావంలో కూర్చున్నా గాని అక్కడ వారికి రాహుకర్మ ఉన్నట్టే. కానీ వేరే శాస్త్రాలు అంతా ఏం చెప్తారంటే, ఇక్కడ సూర్యుడు లగ్నాధిపతి 9వ భావంలో ఉన్నారు కాబట్టి, సూర్యుడు మేషంలో ఉచ్చ పొందుతారు కాబట్టి వీరికి మంచి జీవితం ఏర్పడుతుంది అంటారు. కానీ రాహుకర్మ ఇబ్బంది అంతా కూడా ఈ జాతకునికి వస్తుంది. ఒకవేళ ఇక్కడ రాశియే ధనుసు రాశి అయినప్పుడు, రాశిని తెలియజేసి చంద్రుడు కాబట్టి ధనుసు రాశి అయింది కాబట్టి, ధనుసు రాశి అది కూడాను
రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావం. ఎందుకంటే కాలపురుషునికి మొదటి రాశి లేదా లగ్నం మేషం కాబట్టి మేషానికి 9వ భావంగా ధనుస్సు వస్తుంది. ఈ ధనుస్సు అనేది రాహు యొక్క మూల త్రికోణ ఇల్లు. అందుకని ఈ రాహు యొక్క మూల త్రికోణ ఇల్లు కాబట్టి ఇక్కడ రాహు యొక్క ఇల్లుగా ఇది చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. మీనము మరియు ధనుసు అనే భావాలకి గురువు అధిపతి. అయినా గాని గురువుకి మూల త్రికోణ ఇల్లు ఏదంటే ఈ యొక్క ధనుసునే మనం తీసుకుంటాము. అదేవిధంగా మేషము వృశ్చికానికి అధిపతి కుజుడైనప్పటికీ కుజునికి మూల త్రికోణ ఇల్లు వచ్చి మేషమే తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ వృషభానికి తులకి అధిపతి శుక్రుడు అయినప్పటికీ శుక్రుడికి మూల త్రికోణ ఇల్లు తులగానే తీసుకుంటాము. అదేవిధంగా మిథునానికి కన్నికి మూల త్రికోణ ఇల్లు బుధుడు ఇక్కడ మాత్రమే, అంటే కన్యలోని మూల త్రికోణ ఇల్లుగా ఉంటారు. కాబట్టి గురువు ఏ గ్రహం అయితే ఇక్కడ మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉందో ఆ గ్రహం మీద పనిచేసే కర్మ రిజిస్ట్రీ ఎవరిదంటే రాహుది. కాబట్టి డిఫాల్ట్ గాని ధనుస్సు అనే భావానికి రాహు కర్మ ఉంటుంది. కాబట్టి లగ్నంలోని 9వ భావం కాలపురుషునికి ధనుస్సు అవుతుంది. కాబట్టి మీ లగ్నం ఏదైనప్పటికీ కూడాను ఆ లగ్నానికి 9వ భావాధిపతి రాహుకర్మని వెదజల్లుతారు. కాబట్టి ఇక్కడ లగ్నంలోనే గురువు ఉన్నా లేదా లగ్నాధిపతితో 9వ భావాధిపతి ఉన్నా లేదా లగ్నాధిపతి వెళ్లి 9వ భావంలో ఉన్న గురుకర్మ వస్తుందని మనం ఈ యొక్క ఉదాహరణ ద్వారా తెలియజేశాను. సరే, ఇంతవరకు బాగుంది. అంటే ప్రపంచంలో ఎంతో మంది ఈ యొక్క గురువు లగ్నంలో ఉన్నవారు లేదా లగ్నాధిపతి వెళ్లి గురువుతో కలిసినటువంటి వారు, లగ్నంలో 9వ భావాధిపతి ఉన్నవారు లేదా లగ్నాధిపతి వెళ్లి 9వ భావాధిపతి కలిసి ఏదో భావంలో ఉన్నవారు లేదా లగ్నాధిపతి వెళ్లి 9వ భావంలో కూర్చున్నవారు పుట్టి ఉంటారు. అప్పుడు వారికి అంతా గురుకర్మ రాహుకర్మ ఉంటుందంటే ఖచ్చితంగా రాహుకర్మ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమిటి రాహుకర్మ అంటే, నేను ఇంతకుముందు దాదాపు ఒక 5-6 వీడియోలు పెట్టినప్పుడు రాహు గురించి చెప్పిన విషయాలన్నీ కూడా ఒకసారి మీకు లింక్ పెడతాను. వాటన్నింటిని చూడండి, తదుపరి ఈ వీడియో కూడా చూడండి. అక్కడ మీకు తెలిసిన అంశాలు ఇప్పుడు నేను చెప్పే విషయాలతో కనెక్ట్ అవుతాయి. మళ్ళీ మనం మొదటి నుండి మొదలు పెడితే బోర్ కొడుతుంది. అంతేకాకుండా వీడియోస్ లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు చూడలేరు. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే రాహుకర్మ ఎలా వస్తుంది అనే విషయాన్ని తెలియజేసాము. రాహుకర్మ అంటే ఇలా ఉంటుందని కూడా చెప్పాము. ఇక్కడికి మీకు క్లియర్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని వ్యానిష్ చేసేసి రాహుకర్మ అనేది ఎలా వస్తుంది అనేది మనము ఇక్కడ ఒక పాయింట్ గా తీసుకుందాం. రాహుకర్మ అనేది ఎలా వస్తుందంటే పితృకుల తర్పణాలు వదలినప్పుడు పితృక దోషాన్ని తెలియజేస్తే రాహుకర్మ. అంటే పితృకులకి మనం ఏం చేస్తామంటే తిథి తర్పణాలు, పితృక దేవతలకు తిథి తర్పణాలు ఇవ్వకపోవడం వల్లే రాహుకర్మ రిజిస్టర్ పుట్టినటువంటి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు గాని, ధనుసు రాశి, ధనుసు లగ్నం గాని, లగ్నంలోనే గురువు ఉండడం గాని, లగ్నాధిపతితో గురువు ఉండడం గాని, లగ్నాధిపతితో 9వ భావాధిపతి కలిసి ఉండడం, లగ్నంలో 9వ భావాధిపతి ఉండడము, 9వ భావాధిపతి లగ్నంలోను ధనుసు రాశి, ధనుసు లగ్నం ఏర్పడము, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు రాశి గాని, లగ్నం గాని, లగ్నాధిపతి కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఏ కుటుంబంలో ఇది ఇలాంటి రాహుకర్మ వచ్చి కనెక్ట్ అవుతా ఉందంటే, ఏ కుటుంబం అయితే పితృకుల దోషాన్ని, పితృకులకి తర్పణాలు, తిథి శ్రాద్ధం పెట్టకుండా వదిలేసి ఉంటారో వారి కుటుంబంలో మాత్రమే రాహుకర్మ వచ్చి ఏర్పడుతూ ఉంది. మిగిలిన ఏ కుటుంబాన్ని ఇది టచ్ చేయదు. ఎలాగంటే ఈ మధ్యలో కోవిడ్ అనేది వచ్చింది. పుష్యమి, విశాఖ, శతభిషం రాహుకర్మ రిష్టి కలిగిన నక్షత్రాలు, అలాగే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఇవి వచ్చి బుధుని కర్మ రిష్టి కలిగిన నక్షత్రాల వారిని మాత్రమే ఈ యొక్క రాహుకర్మ, బుధకర్మ కలిగినటువంటి కుటుంబాలు, వంశాలని మాత్రమే కోవిడ్ అటాక్ చేసింది. ఇది కర్మ. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్. మనకి ఇవ్వాల్సింది నేరుగా ఎత్తుక్కొని వచ్చి ఇచ్చేస్తుంది. అదేవిధంగా ఏ కుటుంబంలోనైతే లగ్నంలో ఒకరి జాతకంలో గురువు ఉంటారో వారు ఆల్రెడీ పుట్టిన సమయానికే వారి తండ్రి గాని వాళ్ళ కుటుంబ పరంపరలో పితృకులకి దోషం జరిగింది, పితృకుల ద్రోహం జరిగింది, పితృకులకి
వారికి తిథి తర్పణాలు సరిగా ఇవ్వలేదని ఇండికేట్ చేసేస్తుంది గురువు. అందువల్ల రాహు కర్మని అక్కడ వెదజల్లుతుంది. రాహు అంటేనే పితృకుల తర్పణాన్ని వదలడానికి యూజ్ చేసే గ్రహంగా మనం చెప్తాం. ఇది ఒకటి. అయితే పితృలకి మనం తర్పణం ఇచ్చినప్పుడు, తిథి తర్పణాలు శ్రాద్ధం పెట్టినప్పుడు, పిండం పెట్టినప్పుడు అక్కడికి కాకి వస్తుంది. ఎందుకు కాకి వస్తుందంటే ఇక్కడ పుష్యమి అనే నక్షత్రము అనేది ఎవరిదంటే, పుష్యమి అనే నక్షత్రము ఎవరి అధీన నక్షత్రం అంటే శని అధీన నక్షత్రము. అయితే రాహు యొక్క కర్మారీష్టి కలిగిన నక్షత్రము. ఇది పుట్టినటువంటి గ్రహం ఏమిటంటే గురువు అనే గ్రహం అక్కడ పుడుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. అయితే శని అధీన నక్షత్రం, శని యొక్క వాహనం ఏమిటంటే కాకి. కాబట్టి ఇక్కడ కాకి అనేది ఎందుకు ఎంటర్ అయిందంటే శని అధీన నక్షత్రమైనటువంటి పుష్యమి, అది గురువు పుట్టిన నక్షత్రము, రాహు యొక్క కర్మారీష్టి కలిగింది కాబట్టి ఇక్కడ ఇది కర్కాటకంలో ఉంటుంది కాబట్టి అందులోకి మాత్రమే ఈ ఆత్మలు అనేవి ప్రవేశిస్తాయి. ఇది గేట్ పాస్. పుష్యం అనేది గేట్ పాస్. దేవుళ్ళకైనా గాని, దెయ్యాలకైనా, భూతాలకైనా, ప్రేతాత్మలకైనా గాని. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే పితృకుల దోషం అనేది ఇండికేట్ చేస్తుంది. అదే కుటుంబంలో క్యాన్సర్ వస్తుంది, అదే కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, అదే కుటుంబంలోనే 2 అంతకంటే ఎక్కువ వివాహాలు అవుతాయి, అదే కుటుంబంలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంటుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, కరోనా, అలాగే దీనికి సంబంధించినటువంటి సామూహిక వాటర్ యాక్సిడెంట్స్ గానీ, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ గానీ, ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడం, దేవుడు రావడం, దెయ్యం రావడం, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు క్లాసుల్లో. అయితే అది కాకితో ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే పుష్యమైన నక్షత్రమే శని నక్షత్రము, శని అధి నక్షత్రము. కాబట్టి కాకి వచ్చి ఈ పితృలకు వదిలినటువంటి, పితృలకి పెట్టినటువంటి పితృ తర్పణాలని లేదా శ్రాద్ధం, పిండము ఆహార పదార్థాలు పెడతాం కాబట్టి వారికి ఇష్టమైన దాన్ని మనం ఆహారంగా చేసి పెడతాం కాబట్టి వాటి తినడానికి వస్తుంది అనమాట. ఈ కాకి 2 కాన్షియస్ ఉంటాయి. మనం ఇంత ముందు క్లాస్ లో కూడా చెప్పాను. మనిషి ఒక కాన్షియస్ ఉంటుంది. మనిషి శరీరంలోకి ఏదైనా దేవత గాని, దెయ్యం గాని ప్రవేశిస్తే మన శరీరం అంటే ఆత్మ పక్కకి వెళ్ళిపోవడం, దానికి మాత్రం చోటు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల అంత అయిన తర్వాత నాకు ఏమైందని అని వ్యక్తి ఆ యొక్క ఎవరికైతే ఆవాహనం అయిందో, ఎవరికైతే స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు, వాళ్ళు అడుగుతారు. కానీ కాకి అలా కాదు. కాకి 2 గదులు ఉంటాయి, 2 కాన్షియస్ ఉంటాయి. ఒక కాన్షియస్ ఆత్మలకి లేదా ప్రేతాత్మలకి ఉపయోగపడితే ఒక కాన్షియస్ తనదే ఉంటుంది. అందుకే ఎక్కడో ఉన్నటువంటి కాకి మనం కాకా అని పిలిచినప్పుడు, తిథి తర్పణాలు వదిలినప్పుడు, అది సంతృప్తి పడినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి కాకిలోకి అక్కడ పితృకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆత్మ లేదా ప్రేతాత్మ వెళ్లి చేరి దాన్ని డైరెక్ట్ చేసి మన దగ్గర రప్పించి తినిన తర్వాత వెళ్తూ ఆ కాకి నుంచి ఆ యొక్క పితృకుల యొక్క ఆత్మ పక్కకి వెళ్ళిపోవడం, ఇది తన ప్లేస్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. వీటి గురించి కూడా నేను ఆ వీడియోలో చెప్పుకున్నాను, ఒకసారి వినండి. సరే, ఇక్కడికైతే ఓకే. అయితే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా ఉండని ఈ రాహుకర్మారీషితో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళ కుటుంబంలో కంపల్సరీ పితృకుల దోషము, పితృకుల తర్పణంలో ద్రోహము జరిగి ఉంటుంది, మర్చిపోయి ఉంటారు అని చెప్తున్నాం. లేదండి, మా నాన్నగారు కరెక్ట్ గా పితృకుల తర్పణాలు వదిలేది నేను చాలా చూశానండి. అదే ఒక బిడ్డ ఇంకొక బిడ్డ, మా తాతగారు బాగా ఇచ్చేవారు, మా నాన్నగారు కూడా పితృకుల తర్పణాలు ఇచ్చేవారు అంటుంటారు. కానీ మరి ఎందుకు వీరికి లగ్నంలో గురువు పడడం గాని, లగ్నాధిపతితో గురువు పడడం గాని, 9వ భావాధిపతితో లగ్నాధిపతి కనెక్ట్ అవడం గాని, ఇలాగా పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఎందుకు కనెక్ట్ అవుతుందని పరిశీలించినట్లయితే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నారు. ఏ అనే పర్సన్ కి బి అనే పర్సన్ తో వివాహం అయింది. వీళ్ళిద్దరికి భార్యాభర్తలు వీరిద్దరికి సి అనే ఒక అబ్బాయి పుట్టాడు. కానీ ఈ సి అనే అబ్బాయి పుట్టే సమయానికి ఈ మధ్యలో ఏమైందంటే ఇంకొక బిడ్డ ఇన్ఫినిటీ అనుకుందాం, పేరేం పెట్టలేదు కాబట్టి ఇన్ఫినిటీ అనుకుందాము. సి అనే బిడ్డకి మధ్యలో ఒక ఇన్ఫినిటీ, అంటే ఈ ఇన్ఫినిటీ అనే బిడ్డ పుట్టే సమయానికి ఈ తల్లికి అంటే భార్యకు ఏమైందంటే అబార్షన్ అవ్వడం కావచ్చు, లేదా 3 నెలల్లోనే అబార్షన్ అవ్వడం గాని, లేకపోతే పుట్టి మధ్యలోనే ప్రీ బర్త్ అంటారు చూడండి, అంటే మెచ్యూరిటీ బర్త్, ప్రీ మెచ్యూరిటీ బర్త్ లో 7 months తర్వాత 7వ నెలలోనే చనిపోవడము, లేదా పుట్టి చనిపోవడము, ఇలాగా ఏదో ఒక విధంగా పుట్టి చనిపోవడము ఇలాగా జరిగింది. తర్వాత ఇది క్లియర్ అయిపోయిన తర్వాత ఈ సి అనే బిడ్డ పుట్టారు. కానీ ఇక్కడ పుట్టిన తర్వాత పేరు పెట్టలేదు, ఏ మాత్రము వాడి ఐడెంటిటీ లేదు. హాస్పిటల్లోనే వాళ్ళకి అప్పయించేశారు, వాళ్ళు అది ఖననం చేసేసారు.
అయితే ఇక్కడ పుట్టిన బిడ్డని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు పుట్టింది ప్రాణంతో ఉన్నది సి అనే బిడ్డ కాబట్టి ఇతనికి ఏదో చైతన్య అనే పేరు పెట్టి పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఇతని జాతకాన్ని మన దగ్గర తీసుకొచ్చారు. ఇతని జాతకాన్ని మనం వేసినప్పుడు కరెక్ట్ గా బాగా గమనించండి. ఎప్పుడైతే ఈ జాతకం ఏర్పడుతుందో ఈ జాతకములో కరెక్ట్ గా లగ్నం తులా లగ్నం అయ్యి అక్కడ గురువు కూర్చొని ఉన్నారు. మీరు ఇలాగ పితృక తర్పణం వదలలేదు, ఎందుకంటే మీ ఇంటి ఆయన వాళ్ళ నాన్నకి సరిగా చేయలేదు. లేదండి, వాళ్ళ నాన్న బతికే ఉన్నారు. వాళ్ళ నాన్న అంటే మా మామగారు తన యొక్క తండ్రికి పితృక తర్పణ వదులుతున్నా అంటారు. అయితే మీకు మధ్యలో ఎవరైనా బిడ్డ పుట్టి చనిపోవడం కానీ అబార్ట్ అవడం కానీ జరిగిందంటే, ఒక బిడ్డ అబార్ట్ అయిందంటే అప్పుడు ఈ బిడ్డకి పితృడు తిథి తర్పణ వదిలినారంటే, లేదండి ఎందుకంటే పేరే పెట్టలేదు, మేమేమిగా 15 రోజులు లేదా 20 రోజులు లేదా 30 రోజులు లేకపోతే 3 నెలల్లో ఇట్లా అయిపోయింది, దగ్గర కాలంలో అలాగా అబార్ట్ అయిపోయింది కాబట్టి పట్టించుకోలేదంటారు. ఆ చనిపోయినటువంటి పిండము ఉంటుంది కదా, ఆ పిండంలో ఉన్నటువంటి ప్రాణశక్తి కూడా ఒక ఆత్మ కిందకి లెక్కేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇతని జాతకంలో లగ్నంలోనే గురువు వచ్చేస్తాడు. ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉంచాడో వీరికి పితృకుల దోషం వచ్చేస్తుంది, రాహుకర్మ కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనం చెక్ చేస్తాం. ఓకేనా? ఇలాగా చెక్ చేసుకోకుండా పోవడం వల్లనే మేము కరెక్ట్ గా ఇస్తున్నామండి తిథి తర్పణాలు, మనం కరెక్ట్ గా చేస్తున్నామండి, ఏమిటంటే తిథి కార్యాలు అమావాస్య రోజుల్లో ఇలా చేస్తున్నామంటారు. కానీ పుట్టే బిడ్డలందరికీ నేను పైన చెప్పినటువంటి ఫార్మేట్ అలాగే కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, దీన్ని తెలుసుకుని మనం ఎట్లాగా వాటిని ప్రికాషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేది ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు. మామూలుగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీకి పితృకుల తర్పణం అంటేనే ఏమిటి అనేది, పితృకుల దోషం అంటేనే కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వారి రూల్ వేరే ఉంటుంది, కానీ మన రూల్ కనెక్ట్ చేసి చూపిస్తాం. ఇది నెంబర్ 1. అయితే పితృకుల దోషం ఉన్నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఇలాంటి ఫార్మాట్ లో పుడతారు. ప్రపంచంలో ఎంతమంది అయినా కానీ మీరు మీ జాతకాలని, మీ బిడ్డల జాతకాలను ముందర పెట్టుకుని చూడాలి. చూసినప్పుడు ఈ దోషం ఉంటే ఏమవుతుందంటే మనకి ముందుకు వెళ్ళడానికి మార్గం కనబడకుండా అక్కడే చతికిత పడుతుంటాం. మనకు ఎవరు హెల్ప్ చేయరు. మన ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు. ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఏదైనా ఒక సందర్భంలో మీ సహాయం చేస్తారు. కానీ మీ బంధుమిత్రులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ స్నేహితులు, ఇతర బంధుత్వాల్లో కనెక్ట్ అయిన రక్త సంబంధికులు కూడా మిమ్మల్ని దూరంగా పెట్టేస్తారు. దానికి కారణం ఏంటంటే మీరు ఒక భారాన్ని మోస్తున్నారు. ఈ పితృకులు ఏం చేస్తారంటే వారి ఆత్మ మీ మీద పడి ఇంకా భారం ఎక్కువయ్యి మీరు మాట్లాడిన పరిస్థితి, మీరు ఆలోచన ఇవ్వని పరిస్థితిని తీసుకొస్తాయి. అందువల్ల మొదట వారి యొక్క విషయంలో మనం క్లియర్ చేసినట్లయితే మన బాడీ తేలికవుతుంది, మన ఆలోచనలు తేలికవుతాయి, హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే అధికంగా ఉంటుందని మనం చెప్పొచ్చు. అయితే ఈ రాహుకర్మ కలిగినటువంటి వారికి ఏ విధంగా పితృకుల దోషం వస్తుంది? అలాగా పితృకుల దోషం అంటే ఏమిటంటే ఒక విధంగా దేవతలు ఉన్నారో దేయాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనకంటే ముందు పుట్టిన వాళ్ళు చనిపోయినప్పుడు వారికంటూ ఒక ఆశ ఉంటుంది, ఒక పాసం ఉంటుంది. ఆ పాసం ఏం చేస్తుందంటే మన తరం తర్వాత వచ్చే వారికి మనకు మంచి చేయాలని ఉంటుంది. ఆ ఆలోచనలు వాళ్ళ మనసులో ఉండి చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళు పూర్తిగా ఏం చేస్తారంటే ఎన్లైన్మెంట్ కి వెళ్ళరు, అంటే ఏమిటి మోక్షానికి వెళ్ళరు. ఆ వీడియో మళ్ళీ ఇంకొక దీంట్లో ఎపిసోడ్ లో చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనం ఎలా వస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోగలిగాం. శుభం.